హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను నిన్న యూట్యూబ్‌లో ఒక వీడియో విన్నాను. అంటే చూసాను. అది 'అందమైన జీవితం' ప్రోగ్రామ్ అన్నమాట. అందులో నిజంగా, నిజంగా ఆ ప్లాట్‌ఫార్మ్ అనేది చాలా గొప్ప సంగతన్నమాట. సుమన్ టీవీ వాళ్ళు దాన్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారన్నమాట ఆ ప్రోగ్రామ్‌ని. అయితే నిజంగా ఎంత మంచి ప్లాట్‌ఫార్మ్ అంటే కొంతమంది జీవితాలు కొంతమంది బయటికి రాలేక, మరి ఆ సమస్యని ఎవరికి చెప్పాలో అర్థం కాక, మరి వాళ్ళు బయటికెళ్తే సమాజం ఏమనుకుంటుందో, మనం బయటికెళ్తే మనకి ప్రొటెక్షన్ ఇస్తారో లేదో అని చెప్పనని ఏ డిపార్ట్‌మెంట్‌ని ఆశ్రయించినా మనకి అందు నుంచి మనకి రెస్పాండ్ అవుతారో లేదో అని చెప్పనని సతమతమయ్యే వారికి నిజంగా సుమన్ టీవీ వారు ఒక మంచి ప్రోగ్రామ్, ఒక మంచి ప్లాట్‌ఫార్ము 'అందమైన జీవితం.' నిజంగా నేను చాలామంది లైఫ్‌లు నాకు ఒక్కోసారి అందులో వింటున్నప్పుడు పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటున్నాయి. మనుషులు మెదడు ఎలా పనిచేస్తుంది. అంటే ఎందుకంత కొంతమంది చిన్న వయసులో మంచి మనసుంటుంది. పెద్దవారైనా కూడా వాళ్ళ హృదయం బాగోవట్లేదనేది నిన్న నేను విన్న వీడియోలో విన్నానన్నమాట. ఏంటంటే స్టోరీ ఒక పాపుంది. ఆ పాపకి ఇద్దరు చెల్లెళ్ళన్నమాట. మొత్తం ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళు. అయితే వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట. మిడిల్ క్లాస్ కూడా కాదు. వాళ్ళు చాలా పేద కుటుంబం అన్నమాట. వాళ్ళ నాన్న ఒక క్యాబ్ డ్రైవర్ అన్నమాట. ఆయన ప్రతిరోజు ఆ క్యాబ్ తీసుకొచ్చిన అమౌంట్ తోటి వాళ్ళ కుటుంబం అనేది రన్ అవుతూ ఉందన్నమాట. అయితే ముగ్గురు ఆడపిల్లలు. ఇందులో పెద్దమ్మాయి పాప. అయితే ఆమె చదువుకుంటూ ఉన్న కాలంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారన్నమాట. యాక్సిడెంట్ అయ్యి. చనిపోయినప్పుడు ఇంకా ఈ ఈ పాప వాళ్ళ నాన్నకి ఒక ఫ్రెండ్ ఉన్నారన్నమాట. ఇంకా చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్ని చూస్తూ, ఆ కుటుంబంతో కలిసిమెలిసి ఉన్న వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండు ఇంకేం చేశారంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పేవాళ్ళంట. "ఒరేయ్! నాకేమన్నా అయితే నా ఫ్యామిలీ నువ్వే చూసుకోవాలి. నా పిల్లల్ని నువ్వే చూసుకోవాలి" అని చెప్తూ ఉండేవాళ్ళంట. ఎలాంటి స్నేహితులంటే వాళ్ళు నిజంగా ఈరోజు స్నేహితుల దినోత్సవం గురించి జరుపుకుంటున్నాం కాబట్టి ఈ నిజంగా ఈ స్టోరీ అనేది స్నేహం ఎప్పుడు ఎలా ఉంటుందనేది ఒక నిదర్శనం అన్నమాట. మనం గుడ్డిగా నమ్మి మనము మోసపోతున్నామా? లేకపోతే ప్రొటెక్ట్ అవుతున్నామా? అనేది ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకుంటాం. అయితే ఇంకా ఆ పాప వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్న ఫ్రెండే వీళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తూ వచ్చారు. ఇంకా ఈ అమ్మాయి చదువుకుంది. ఇంకా కొంత చదువుకోవాల్సిన పరిస్థితుల్లో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఈ ఇద్దరు పాపలేమో వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ ఊర్లోనే ఉండిపోయారు. వాళ్ళ అమ్మకి హెల్త్ బాలేదనమాట. ఆమెను చూసుకుంటూ వాళ్ళు చదువుకుంటూ అక్కడే ఉండిపోయారు. ఈ పాప మాత్రము ఈ స్నేహితులు వాళ్ళ నాన్న స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికొచ్చిందన్నమాట. అయితే వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత ఆయనకొక కొడుకున్నాడు. అయితే ఆ బాబుకి, ఈ అమ్మాయికి మంచి స్నేహం కుదిరింది. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. వాళ్ళ అభిరుచిని కలిచినియి. తర్వాతొచ్చేసి ఇద్దరు వివాహం కూడా చేసుకుందామని వాళ్ళు మాట్లాడుకున్నారన్నమాట. ఇంతవరకు బానే ఉంది. అయితే సడెన్‌గా ఏమైందంటే, ఈ పాప ఆ ఇష్టపడ్డ వ్యక్తికి దూరంగా ఉంటూ, ఫోన్ కాల్స్ చేసినా కూడా కట్ చేస్తూ, దూరం పెడుతూ ఉన్నప్పుడు, ఆ ప్రేమించిన అబ్బాయి బాగా డిప్రెషన్‌లోకెళ్ళిపోయాడన్నమాట. వెళ్ళిపోయి ఇంకెలా అంటే సూసైడ్ చేసుకుందామన్న స్థాయికి వచ్చేసాడు. ఇంకా ఆ బాబు ఏం చేశాడంటే 'అందమైన జీవితం' ప్రోగ్రామ్‌ని తను అప్రోచ్ అయ్యాడన్నమాట. అయ్యి నా ప్రాబ్లమ్ ఇదండి. మరి నేను ప్రేమించిన అమ్మాయి ఫోన్ కూడా తీయట్లేదు. ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను అని చెప్పనని తన బాధని మీరేదన్నా నాకు సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పనంటే, ఇంక వాళ్ళేం చేశారంట ఆ అమ్మాయికి కాల్ చేశారు. చేసి ఇంకా ఆ అమ్మాయికి ఫోన్ కలిపితే "ఇట్లా అమ్మా అసలేంటి నీ ప్రాబ్లమ్ ఏంటి? మరి నువ్వు ఇష్టపడ్డ అబ్బాయి ఇలా అయిపోతున్నాడు. ఇంకా 2 డేస్ ఉంటే ఇంక ఆ అబ్బాయి చనిపోయేవాడు" అనంటే ఆ అమ్మాయి చాలా బాధపడి చాలా ఏడ్చింది. ఎందుకు అంటే, నేను కూడా తనని ఇష్టపడుతూనే ఉన్నాను. కాకపోతే నేను తన ఎదుటికి రాలేను. ఆ కారణాలు నేను చెప్పలేను అని చెప్పనని చెప్పిందన్నమాట. అయితే ఇంకా పాపం ఆహ్, మరి డాక్టర్ గారు గాని, మరి ఆ పక్కనున్న యాంకర్ గారు గాని, ఇంకా ఆ పాపని కన్విన్స్ చేశారు. "అమ్మ నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్తేనే కదా! మేమందరం మీకు సపోర్ట్‌గా ఉంటాము. నువ్వేం భయపడొద్దు" అని చెప్పమంటే, ఇంక మొత్తం స్టోరీ చెప్పుకొచ్చింది. మా నాన్నగారు సొంత ఫ్రెండు అంటే తను ప్రేమించిన అబ్బాయి తండ్రి అన్నమాట. వాళ్ళింట్లో ఉంటున్నప్పుడు
ఆ అబ్బాయి లేనప్పుడు ఈమెకి కొంచెం తలనొప్పొచ్చో, లేకపోతే ఎలాంటి టైంలోనో మొత్తానికి పడుకున్నప్పుడు "ఏంటమ్మా అలా పడుకున్నావంటే" "అంకుల్ నాకిలా తలనొప్పిగా ఉందంటే" కొన్ని టాబ్లెట్లు తీసుకొచ్చిచ్చాడంట. వేసుకున్న తర్వాత ఆ పాపకి అసలేం తెలిసేది కాదంట. ఇంకా తర్వాత చాలా అమ్మాయి ఆహ్, శరీరమంతా నొప్పులతోటి చాలా ఇబ్బంది పడేదంట. అసలేం జరుగుతుంది నాకు తలనొప్పొచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటున్నాను. నాకు ఏం తెలియకుండా పోతుంది. నాకు ఆహ్, అసలు మగతగా అయిపోతున్నాను అని చెప్పానని ఆమె చాలా ఇదైనప్పుడు, తర్వాత ఏం జరిగిందంటే అసలు విషయం బయటపడింది. ఏంటంటే తన తండ్రి స్నేహితుడు అని చెప్పానని చిన్ననాటి నుంచి తండ్రి స్థానంలో ఊహించుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నీకు నేను ఆశ్రయం ఇస్తా అని చెప్పని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న, ప్రేమించిన అబ్బాయి తండ్రి అన్నమాట. ఆ అమ్మాయిని మీద కన్ను వేసి, ఆ అమ్మాయికి ఆ టాబ్లెట్ మత్తు టాబ్లెట్ ఇచ్చి, ఆ అమ్మాయి జీవితాన్ని మరి స్పాయిల్ చేసేసాడు. చేసిందే కాకుండా, ఆ అమ్మాయితో ఉన్న వీడియోసు, ఫోటోసు మరి ఎలా తీసాడో తెలీదు కానీ అవన్నీ పెట్టుకొని ఆ అమ్మాయిని అనేక సార్లు బ్లాక్‌మెయిల్ చేస్తూ వచ్చాడన్నమాట. ఇంకా ఆ అమ్మాయి కృంగిపోయి ఎవరికీ చెప్పుకోలేదు. ఇంక అక్కడి నుంచి ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్నమాట. బయట ఉంటూ జాబ్ చేసుకుంటూ ఉంది. ఇంక నేను ఇలా మోసగాడైన తండ్రి ఇలాంటి వాడు నీ తండ్రి అని చెప్పానని నేను ఇష్టపడ్డ అబ్బాయికి చెప్తే, ఆ అబ్బాయి నమ్ముతాడా? నమ్మి నన్ను స్వీకరిస్తాడా? అని చెప్పనని ఆమె అనేక రకాలమైన ఆలోచనలతోటి ఆమెకు జరిగిందే అన్యాయం అయినప్పుడు, ఆ చిన్న పసి హృదయము మరి ఎంతగా స్ట్రగుల్ అయిపోయిందో నిజంగా మనము చెప్పలేని మాటలన్నమాట. ఎవరికి చెప్పాలో తెలియక తనలో ఎంత కుమిలిపోయిందో, మరి సమాజం మీద కూడా మగవాళ్ళంటే భయము కానీ, ఆమె ఎంత వణికిపోయిందనేది మనకి కథ ద్వారా తెలుస్తూ ఉందన్నమాట. అయితే మరి చివరికి ఆ అబ్బాయి ఆ మాటలు విన్న తర్వాత "అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? మా నాన్నగారు, మా అమ్మ చనిపోయిన తర్వాత 6 సంవత్సరాలయింది. మా నాన్నగారు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు. అసలాయనకి ఎక్కడ ఎలాంటి బ్యాడు అనేది లేదు. మా నాన్న ఏంటి అలా చేయటం ఏంటి? నేను నమ్మను" అని చెప్పని చెప్తున్నాడు. అవును. ఇప్పుడు ఇంతమంది మధ్యన నువ్వు అప్రోచ్ అయితేనే నేను అప్రోచ్ అయ్యాను. ఇంతమంది మధ్యన మరి పెద్దల సమక్షంలో నేను జరిగింది ఇది అని నిజం చెప్తున్నప్పుడు నువ్వు నమ్మలేదు. మరి నేను ఒంటరిగా నీతోటి ఇది అని చెప్తే నువ్వసలు నమ్మేవాడివేనా అని చెప్పనని ఆ అమ్మాయి కావాలంటే చూడు మీ నాన్నగారి ఫోన్‌లో వీడియోస్ ఉన్నాయి, ఫోటోస్ ఉన్నాయి. అవన్నీ కూడా నన్ను బ్లాక్‌మెయిల్ ఇప్పటికి చేస్తూనే ఉన్నాడు అని చెప్పనని ఆ అమ్మాయి చెప్పినప్పుడు, ఇంకా ఆ బాబు హృదయం అయితే తను ప్రేమించిన అమ్మాయి మీద తన తండ్రి కన్ను వేసి ఎలాంటి ఆహ్, చెడు హృదయం కలిగి మరి మానవ మృగంలాగా ఉన్నాడు. ఆ పాప ఒకటే చెప్తుంది. "వాడు రాక్షసుడు. వాడు మృగము. మనిషి కాదు వాడు" అని చెప్పనని ఒక మనిషిని అభిమానించటం అనేది ఒక మనిషి సహజ లక్షణం. ఎవరైనా కొంచెం మనకి చిన్న హెల్ప్ చేస్తే మనం లైఫ్ లాంగ్ మర్చిపోం. అలాంటిది వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత మరి తండ్రి స్థానంలో ఉండి వాళ్ళకి ఎన్నో హెల్ప్ చేస్తూ వచ్చిన వ్యక్తి అలా తన మీద మరి అలాంటి ప్రయోగం చేసినప్పుడు మరి ఆ పాప హృదయం ఎంతగా కుమిలిపోయి ఉంటది. నిజంగా నమ్మింది. తండ్రే అని అనుకుంది. అలాంటి వ్యక్తి అలా చేసినప్పుడు ఎవరో చెప్పుకోగలదు. కాబట్టి స్నేహం అనే ముసుగులో ఇలా ఎన్ని జరుగుతున్నాయో, ఎక్కడ జరుగుతున్నాయో నిజంగా అండి చాలామంది ఈరోజు నేను ఒకరింటికెళ్ళినప్పుడు ఆహ్, వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ వాళ్ళ ఫ్రెండ్‌కి వాళ్ళ పాపను చూపిస్తూ ఉన్నాడు. పాప అయితే చాలా క్యూట్‌గా ఉంటది. అయితే చిన్న ఏజేనన్నమాట. చూపిస్తూ ఉన్నాడు. కానీ మన పిల్లలకి, మన స్నేహితులకి నిజంగా మన ఆడపిల్లల్ని ఎక్కువగా పరిచయం చేయటం కూడా మంచిది కాదు అనని నాకు నిన్న ఆ స్టోరీ విన్న తర్వాత అరే! మనం స్నేహితులను నమ్ముతాము. కానీ వాళ్ళు అందులో ఆడపిల్లల్ని అస్సలు చూపించకూడదండి. మన ఎంత స్నేహితులైనా, మన బంధువులైనా ఎవ్వరిని నమ్మకూడదు. ఆహ్, కొన్ని కొన్ని సార్లు ఆహ్, మన నీడని మనం నమ్మకూడదన్నమాట. అలాంటి సిట్యుయేషన్‌లొచ్చేసినియి నిజంగా ఈ రోజున పరిస్థితుల్లో. సో, కాబట్టి ఎవరైనా కూడా మన ఆడపిల్లని ఒకరింట్లో పెట్టి చదివించే విషయంలో కానీ, లేదంటే మన ఆడపిల్లని ఇంకొక అంటే స్కూలుకి పంపించే విషయంలో, తోడుకి కాలేజీకి పంపించే విషయంలో, ట్యూషన్‌కి పంపించే విషయంలో, లేదు ఈవెన్ స్కూల్‌లో టీచర్స్ కావచ్చు, మరి ట్యూషన్‌కెళ్ళే అక్కడుండే టీచర్స్ కావచ్చు. మనం ఎవరినైనా అనుమానించొచ్చు. తప్పేమి లేదు. ఎందుకంటే పరిస్థితులు బాగలేవు. సో, కాబట్టి మన ఆడపిల్లలకి మనం ప్రతిదీ ఒక గుడ్ టచ్, బ్యాడ్ టచ్చే గాదు. వాళ్ళ చూపును కూడా ఎదుటి వాళ్ళు చూసే చూపులో కూడా మనము
అందులో ఉన్న ఆంతర్యాన్ని మనము మన ఆడపిల్లలకి నేర్పించాలన్నమాట. సో, కాబట్టి ఆహ్, ఈ రోజుల్లో నిజంగా ఆడపిల్లలేంటంటండి, ఒక చిన్న ప్రేమకి వాళ్ళు కన్విన్స్ అయిపోతారన్నమాట. ఎవరైనా కొంచెం ఏదన్నా వాళ్ళతో ప్రేమగా మాట్లాడినా, "నువ్వు తిన్నావా?" అని అడిగినా, వాళ్ళింక ఎలా అంటే ఆహ్, ఇంకా చాలా అబ్బో! మన మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నారు అని చెప్పని నమ్మేస్తారు. కానీ ఆ మాట వెనక ఎంతో మరి చాలా దుర్మార్గమైన ఆలోచనలుంటాయనేది మన పిల్లలకి మనం చెప్పాల్సుంటది. ఇంకోటేంటంటే మన ఇళ్ళకొచ్చే మన ఫ్రెండ్స్‌కి ఒకవేళ మన ఇంట్లో మగపిల్లలుంటే, మన ఇంట్లో ఆడపిల్లలుంటే ఫ్రెండ్స్‌ని మగపిల్లల్ని ఇంటికి రానివ్వద్దు. అలాగనే తండ్రితో పాటు చాలామంది స్నేహితులొస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతవరకు పరిధి, వాళ్ళు బయట వరకే. వాళ్ళ స్నేహము, ఫ్రెండ్‌షిప్ అనేది బయట వరకే. ఒక వయసు వచ్చేంత వరకు స్నేహితులు ఎక్కడ తిరిగినా, ఎక్కడ తిన్నా, ఎక్కడ పడుకున్నా మగపిల్లలనేది పెద్ద ఇబ్బందేమి లేదు. ఒక స్నేహితుడికి పెళ్ళైన తర్వాత మిగతా స్నేహితులు ఎవరైతే ఉన్నారో మీరెంత గొప్ప స్నేహితులైనా సరే, వాళ్ళింటికి వెళ్ళడం అనేది వెళ్ళకుండా ఉండటం అనేది చాలా చాలా ఉత్తమం. వాళ్ళతో నీ ఫ్రెండ్‌షిప్పు బయట చూసుకోండి. అంతేగాని వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి కొంతమంది వాళ్ళ భార్యలని కొంతమంది ఇష్టపడేవాళ్ళుంటారు. వాళ్ళ పిల్లల మీద కన్నేసేవాళ్ళుంటారు. రకరకాల పరిస్థితులొస్తున్నాయి కాబట్టి, మనము మన పరిధిలో మనం జాగ్రత్తగా ఉండటం మంచిదనేది నాకు నిన్న ఆ స్టోరీ విన్న తర్వాత అనిపిచ్చింది. సో, కాబట్టి ఆడపిల్లలు చాలా చాలా జాగ్రత్తగుండండి. మగపిల్లలు ఏం చెప్తారంటే చాలా చాలా అబద్ధాలు చెప్తారు ఎక్కువగా. ఎందుకు అంటే ఆహ్, ఆడపిల్లల్ని బాధ్యత ఎందుకొస్తది? మగపిల్లలకి బాధ్యత ఎందుకు రాదు అంటే, మగపిల్లవాడు నిన్న నేను బయటికి ఆటకెళ్తున్నాను, క్రికెట్‌కెళ్తున్నాను, ఫుట్‌బాల్‌కెళ్తున్నాను, ఇంక దేనికెళ్తున్నానంటే వెళ్ళిపోండి పంపించేస్తారు. కానీ ఆడపిల్ల నువ్వెక్కడికెళ్తున్నావు? ఎంతసేపటికొస్తావు? ఏంటని రిస్ట్రిక్షన్స్ పెడతారు. సో, కాబట్టి ఆడపిల్లకి పెట్టే ప్రతి మాట కూడా మగపిల్లలకు కూడా చెందుతుందండి. అప్పుడే మగపిల్లవాడికి కూడా ఒక ఆడపిల్లని గౌరవించాలి. ఆడపిల్లని మోసం చేయకూడదు అనేది వాళ్ళకి కూడా తెలియాలంటే అన్నీ బరువు బాధ్యతలు ఇంట్లో నువ్వు వంట పని చేయాలి, ఇంటి పని చేయాలి, నువ్వు చదువుకోవాలి, నువ్వు ఒక కుటుంబం రేపు వెళ్ళే కోడలివి అని చెప్పనని ఆడపిల్లకి ఎన్ని జాగ్రత్తలు చెప్తావో మగపిల్లడికి కూడా అరే నువ్వు రేపు పొద్దున ఒక కుటుంబాన్ని లీడ్ చేయబోయే ఒక వ్యక్తివిరా. సో కాబట్టి నువ్వు బాగా చదువుకోవాలి. నువ్వు మంచి ఒకవేళ చదువు, ఉద్యోగమే కాదండి. నువ్వు ఒకవేళ వ్యాపారం చేసే విషయం ఉంటే నువ్వు వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు వ్యవసాయం చేసే విషయంలో అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండు నాన్న. బాధ్యత కలిగి ఉండు నాన్న అని చెప్పని మగపిల్లలకి చెప్పాలి. ఆడపిల్లని టయానికి ఇంటికి ఎలా చెప్పాలో మగపిల్లలు కూడా నువ్వు అలాగే ఇంటికి టయానికి రావాలి అని చెప్పని పెద్దయిన తర్వాత కాకుండా చిన్ననాటి నుంచే బయటికి వెళ్ళకుండా వాళ్ళతోటి మనం గడుపుతూ వాళ్ళ ఆలోచన ఏంటి? ఖచ్చితంగా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. పిల్లల ఆలోచన విధానం అనేది. ముఖ్యంగా మగపిల్లల ఆలోచన విధానం అనేది ఇంకా ఎక్కువ గమనించాలి. అప్పుడే ఈ సమాజానికి మనము రేపు రాబోయే తరానికి కూడా ఒక మంచి బాధ్యత కలిగిన వారిని అందించగలమన్నమాట. సో, కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే, ఆడపిల్లనేమో గవర్నమెంట్ స్కూల్‌లో చదివిస్తారు. మగపిల్లోడినేమో ప్రైవేట్ స్కూల్‌లో చదివిస్తారు. అది మానండి. ఆడపిల్లకేమో ఉదయం అన్నం తినమంటారు. మగపిల్లోడికేమో అప్పుడప్పుడు వేడి చేసిన అన్నం పెట్టమంటారు.